హాయ్ ఫ్రెండ్స్, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:48 అవుతుంది. నేను మా చెల్లి హైదరాబాద్ వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. అదేంటో కానీ నేను మా చెల్లి ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదో ఒక తులగ పని చేయకుండా మాత్రం ఇంటికి రాము. అదేంటబ్బా, టైం కరెక్ట్గానే వెళ్తున్నాము, బస్ స్టాండ్కి కూడా వచ్చేసాము, ఇంకా ఏం ఫ్లాప్ అవ్వలేదేంటా అని ఆలోచిస్తూనే ఉన్నామా. అలా అనుకునే లోపే ఇంకో చూడండి బస్కి ఏమైందో. అయినా సరే కానీ అస్సలు దీనికి మన ఇండియాలో ఉండే కదా. నిజం బాగుందనా అంటే ఫైనలీ హైదరాబాద్ రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ 8:43 అయిపోయింది. అయినా మేము అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చామో చెప్పాలా? చెప్పు. ఒక రీల్ కనిపించింది, సరే చూద్దాము, ఎలాగో ఫ్రీ టికెట్ కదా అనేసి నేను మా చెల్లి స్టార్ట్ అయిపోయాం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అసలు నార్మల్గా అందరూ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, ఫేస్ చూపించడానికి మేము ఇంట్రోవర్ట్స్ అని చెప్పుకుంటారు. నేను ఎంత ఇంట్రోవర్ట్ అంటే వీడియో తీయడానికి కూడా సిగ్గుపడుతున్నాను, అంత ఇంట్రోవర్ట్ నేను. సర్లే, ఈసారి ఎలా అయినా వీడియో తీసేయాలి, పొడి చేద్దాం, చంపేద్దాం అనుకుంటూ వీడియో స్టార్ట్ చేసిన. కానీ ఇక్కడున్న రష్ చూసి మా చెల్లేమో ఈ రష్కేనా ఇంకో 1 అవర్ ఆగి రావాల్సింది మనం, ఇంకా రష్కి వీడియో కాదు కదా నువ్వు, కెమెరా ఆఫ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం ఇద్దరం అనేసి అది నవ్వుతుంది. సక్సెస్ఫుల్లీ అటో క్లిప్పో ఇటో క్లిప్పో చేసేసి వీడియో అయితే తీసేసాను. కానీ డబ్బింగ్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సరే వీడియో అయితే తీసేసాం. అటు కష్టపడో ఇటు కష్టపడో సిగ్గుపడుకుంటున్నాం, వీడియో తీసేసాం. కానీ ఇప్పుడు దీన్ని అప్లోడ్ చేయాలంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అసలు నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. అసలు ఇదివరకు వీడియో స్టార్ట్ చేయకముందు, యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అయితే అనుకున్నాను ఇది ఏముందులే 2 వీడియోస్ తీసేసి ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ అసలు స్టార్ట్ చేశాకే అర్థమైంది ఎలా చేస్తున్నారో వీళ్ళంతా అని. చాలా కష్టం, ఒకసారి పనిలోకి దిగితే తప్ప అర్థం కాదు. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఫైన్, కమింగ్ బ్యాక్ టు ద వీడియో. చార్మినార్ వెళ్ళాము, అక్కడ ఏం ఓపెన్ చేయలేదు. సరేలే వచ్చాం కదా అంత దూరం నుంచి, దిల్సుఖ్ నగర్ వెళ్ళేసి ఏమన్నా స్ట్రీట్ సైడ్ షాపింగ్ చేద్దామనేసి నేను మా చెల్లి వచ్చాము. అదేంటో ఇక్కడికి వచ్చాక అన్నీ ఒకటే డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి. అదే ఇన్స్టాలో హల్చల్ చేసిన డ్రెస్, వైట్ కలర్ టాప్ తోటి బటర్ఫ్లైస్ తోటి, ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ఇదే ఆ డ్రెస్, ఇవే ఎక్కడ చూసినా ఇవే డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి. తీసుకుందామంటేనేమో క్వాలిటీ ఎక్కడా నచ్చట్లేదు నాకు, మళ్ళీ వైట్ కలరే నచ్చింది. సరేలే అనేసి ఇంకలా తిరిగేసి కొన్ని థింగ్స్ తీసుకున్నాము. నేను మా చెల్లి సైలెంట్గా రిటర్న్ అయిపోయాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. నా స్వీట్ వాయిస్ని ఇంతసేపు భరించినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.